రాయబడి ఉంది. 1 తిమోతి 3:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కనుక ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దైవవాక్యం పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. అందరూ పాపము చేసిన వారే, జన్మ కర్మ పాపులే. పాపము నుండి విడిపించగలవాడు ఎవరు? ఎవరు పవిత్రుడో, ఎవరు నీతిమంతుడో, ఎవరు నిర్దోషో, ఎవరు నిష్కల్మషుడో, ఎవరు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆయన మాత్రమే మన పాపములకు శాంతి చేయగలడు. అందుకనే పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఈ భూలోకానికి మానవులను రక్షించడానికి, పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మోక్ష భాగ్యం మనకు ప్రాప్తింప చేయడానికి ఆయనే నరవతారిగా మానవ మాతృడిగా ఈ లోకానికి అరుదించాడు. లోక పాప భారమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్లగా ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వ్రేలాడి తన ప్రాణాన్ని ధారపోశాడు, తన రక్తమును చిందించాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. యేసుక్రీస్తు పవిత్రుడు, నీతిమంతుడని రుజువు ఏంటి అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యేసుక్రీస్తు నామములనే మనము పాప క్షమాపణ పొందవలెను. యేసుక్రీస్తు నామము మనల్ని విమోచిస్తుంది, మనకు పాప క్షమాపణిస్తుంది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. కనుక యేసు ప్రభు నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు. మరణములో నుండి జీవములోనికి దాటించగలిగిన శక్తిమంతుడు యేసు ప్రభు. మానవుడు ఏం చేయాలి? తన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందగలరు. పరలోకమందు